ఎగ్జామ్ ఎలా రాసావు? బాగానే రాసాను. బాగా ఈజీగా నేర్చారు, పర్లేదు రాయొచ్చు. సరిపోయిందా? సరిపోయింది. కొత్త కాలేజ్ రాసావా? ఎన్ని మార్కులు వస్తాయి? ఏమో చెప్పలేము, 90+ రావచ్చు. ఎగ్జామ్ ఎలా రాసావు? I don't know Telugu. एग्जाम कैसे लिखा तुम? Normal. कौन सा हिंदी लैंग्वेज है? Hindi. पेपर इजी है? Yeah, easy. बराबर हो गया? बराबर. इधर पूरा फैसिलिटीज कैसे है? क्या? फैसिलिटीज कैसे है अंदर? पैसे अच्छा है, फैसिलिटीज नॉर्मल है. ఇప్పుడు ఎగ్జామ్ మాట్లాడుతున్నాను. పేరెంట్స్ పిల్లల మధ్యలో ఒక మంచి ఐక్యత ఉండి పిల్లలకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా నువ్వు ఎంతవరకు నీ కెపాసిటీ చదువుకో, లేదు నువ్వు హైయెస్ట్ మార్క్స్ రావాలి, వాడిని స్ట్రెస్లో పెట్టేసి వాడిని ఒక కార్నర్ చేసి లేదు మీదే బెస్ట్ మార్క్స్ ఉండాలని అది చాలా మంచిగా ఉంటారు. ఇంట్లో కూడా అట్మాస్ఫియర్ ఎలా క్రియేట్ చేయాలంటే ఆన్ టైం వాళ్ళకి ఫుడ్ ఐటమ్స్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ఏదో రిలాక్సేషన్ టైం ఫ్రెండ్స్ కొంచెం టైం స్పెండ్ చేసి, ఎందుకంటే ఎగ్జామ్ అంటే అంతా ఎగ్జామ్ డే చదివేస్తారు, రిలాక్సేషన్ ఉంటుంది. ఆ స్ట్రెస్ మీద వచ్చింది కూడా కొన్ని మర్చిపోతారు. అందుకే మంచి వాళ్ళకి డిసిప్లిన్ ఉన్న వాళ్ళకి ఫ్రీ టైం ఇచ్చి వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి. నువ్వు బాగా రాయి చాలు, మార్క్స్ ఎలాగా పడతాయి. మీరు అనవసరంగా మీరు అది దానికోసం నేను హైయెస్ట్ మార్క్స్ ఇచ్చి ఆ మధ్యలో సిక్ అయిపోయినట్టే ఒక ఎగ్జామ్ మిస్ చాలా ఇది ప్రాబ్లం ఉంటుంది. అది మళ్ళీ బ్యాక్లాగ్ కింద ఉండిపోతుంది, అది ఇంకో స్ట్రెస్ లాగా ఉండిపోద్ది. అందుకే పిల్లలు మీద పేరెంట్స్ బాగా వాడిని ఒక విధంగా కంప్లీట్గా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. బోత్ మదర్ ఫాదర్ సిబ్లింగ్స్ వాళ్ళ ఇంట్లో ఎవరికి వస్తున్నా ఆ స్టడీ టైంలో డిస్టర్బ్ చేయకుండా వాళ్ళకి మంచి అట్మాస్ఫియర్ చేస్తే చాలా సంతోషంగా ఇది అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ రాసిన విద్యార్థులందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తారు. వాళ్ళ భవిష్యత్తులో మొదటి నెట్టుకి ఇది ప్రధానమైంది కాబట్టి వాళ్ళు ఏకాగ్రతతో చదివినదంతా నా పేపర్ మీద పెట్టే విధంగా ఉండేటట్టు ఉండాలంటే కొంత పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉండాలి. పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండాలంటే ఇంట్లో జరిగే విషయాలు పిల్లల మీదకి ఎటువంటి ట్రస్ట్ ఉండకూడదు. అంటే వాళ్ళు గొడవాడుకోవడం కానీ అన్కంఫర్టబుల్గా ఇవ్వకూడదు. అది ఇవ్వకుండా ఉండాలంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయాలి. ఏ పిల్లడైతే కాన్ఫిడెన్స్గా వెళ్ళి రాయాలనుకుంటుందో పేరెంట్స్ కంపల్సరీగా వాళ్ళని మోటివేట్ చేసి నువ్వు మోటివేట్ వెళ్ళదు. ఫస్ట్ పేరెంటే చేయాలి. పేరెంట్స్ చేయడం వల్ల వాళ్ళలో కూడా ఒక ఏకాగ్రత పెరిగి రాయలేని కూడా ఆలోచిస్తూ రాస్తారు. కాబట్టి పేరెంట్స్ కూడా కొంచెం కేర్ తీసుకొని పిల్లల విషయంలో శ్రద్ధగా వహించి గొడవలు కానీ లేకపోతే వాళ్ళకి అన్కంఫర్టబుల్గా లేని విధంగా చూసుకొని ఉంటే కంపల్సరీ వాళ్ళ హస్బెండ్ సాధిస్తారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్.